నేను ఏ విధంగా వస్తాను, కిస్కా ఆధార్ లేతాను, ఎవరిని ఆధారం చేసుకుని వచ్చి చెప్తాను. మై కోయి జాతిసే జన్మ నహీ లేతాను, నేను ఏ తల్లి గర్భంలో కూడా జన్మ తీసుకోను అంటున్నారు బాబా. మై కవి మనుష్య దేవత నహీ బంతాను, నేను మనిషిని కాను దేవతను కూడా కాను అంటున్నాడు. దేవత भी శరీర్ లేతే, దేవతలు కూడా శరీరం తీసుకుంటారు. మైతో సदैव అశరీరీ ही रहता हूं, నేను ఎప్పటికీ శరీరం లేని వాడినిగానే ఉంటాను అంటున్నాను బాబా. మేరా హీ డ్రామా మే యహ్ పార్ట్ హై, ఎవరికి ఇలాంటి పాత్ర లేదు, నా ఒక్కడికి ఇలాంటి పాత్ర ఉంది డ్రామాలో. జో మై కవి పునర్జన్మే నహీ ఆతా, ఈ జన్మ మరణ చక్రంలో రానే రాను అంటున్నాడు బాబా. తో ఏ సమజ్కి బాత్ అయినా మీరు తెలుసుకోవాల్సిన విషయం కదా అంటున్నాడు బాబా. देखने में तो आता ही नहीं, చూడడానికి కనిపించదు ఇది. గౌతమ్ ఈ సమస్తే శ్రీకృష్ణ భగవాన్ వారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని ఆయన భగవంతుడు అనుకుంటారు. భక్తి మార్గమే రథి కైసే బయట బనాయా, భక్తి మార్గంలో రథాన్ని కూడా ఎలా తయారు చేశారు. బాప్కే వచ్చే నువ్వు మూస్తే नहीं वो कन्फ्यूजन రావట్లేదు కదా నీకు. అగర్ కుచ్ नहीं समझते हो तो बाप से आकर समझो, నీకేం అర్థం కావట్లేదా, నాతో అర్థం చేయించుకోండి, నన్ను అడగండి నేను చెప్తాను. యూతో బిగర్ పూछे भी बाप सब कुछ समझाते रहे, మీరు అడిగినా అడగకున్నా కానీ నేను అన్ని చెప్తున్నాను అంటున్నాడు బాబా. మనం అడిగినా అడగకున్నా అన్ని వివరాలు చెప్తూనే ఉన్నాడు. తుమ్కో కుచ్ भी पूछने की दरकार भी नहीं, మీరేమి అడగాల్సిన అవసరం కూడా ఏం లేదు. मैं इस పురుషోత్తమ సంగం पर ही अवतार लेता हूँ, ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే నేను అవతరిస్తాను. అవతరించడం అంటే అర్థం ఏంటి, పై నుండి కిందికి రావడం అన్నమాట. మేరా జన్మ హీ వండర్ఫుల్ హై, నా యొక్క జయంతి, నా యొక్క జన్మ అద్భుతమైంది. तुम बच्चों को भी వండర్ लगता है, మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. కిట్నా బడే సే బడా ఇమ్తిహాన్ పాస్ कराते हैं, ఎంత పెద్ద పరీక్ష పాస్ అవుతారు. बहुत बड़े से बड़ा विश्व का मालिक बनाने के लिए पढ़ाते, మిమ్మల్ని ఎంత గొప్పగా విశ్వ యజమానిగా చేయడానికి చదివిస్తున్నాను అంటున్నాడు. వండర్ఫుల్ బాత్ అయినా మాట మాటికి అంటున్నాడు బాబు, ఇది ఎంత అద్భుతం అని. ఏ ఆత్మాయి అంటే ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నాడు బాబా, నేను పరమాత్మను దేహం లేని వాడిని మీ ఆత్మని చదివిస్తున్నాను అని చెప్పడానికి ఏ ఆత్మాయే అని సంబోధిస్తున్నాడు. हर 5000 वर्ष बाद मैं तुम्हारी सर्विस में आता हूँ, ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి నేను మీ సేవలో వస్తాను అంటున్నాడు బాబా. ఆత్మ ఇంకో పడాతే అయినా ఆత్మలకే చదివిస్తారు కదా ఆయన. కల్పకే సంగం ఇది, ప్రతి కల్పము కల్పానికి మధ్యలో, అంటే ఇక్కడ కల్పానికి మధ్యలో అంటే కలియుగ అంతము సత్యము ఆది సమయం కుమారి సేవమే సంగం యుగంలో. సంగం యుగం అన్నమాట మర్చిపోయారు, అందుకని ఏం రాసుకున్నారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే రాసుకున్నారు. ప్రతి యుగంలో వస్తాడు అనుకున్నారు. ప్రతి యుగంలో వస్తే ఈ దరిద్రం ఉండదు కదా ప్రపంచానికి. ఆధాకాలు తుమ్కు కాస్తే అర్ధకల్పం నుండి పిలిచారు మనం. హే బాబా, హే పతిత పావన, తండ్రి రా పతిత పావన అని చెప్పారు. శ్రీకృష్ణ को कोई पतित पावन नहीं कह सकते, కృష్ణుని ఎలాగైనా అంటారా. పతిత పావన్ పరమపిత పరమాత్మ को ही कहा जाता है, అందరికీ తండ్రి అయిన పరమాత్మను మాత్రమే అంటారు. కృష్ణుడు అందరికీ తండ్రి కానే కాదు. तो बाबा को भी आना पड़ेगा पतितों को पावन बनाने, పతితులను పావనం చేయడానికి. इसलिए कहा जाता है అకాల్ మూర్తి, అందుకని ఆయన అవినాశి పిత అంటారు. సత్య బాబా సత్యమైన తండ్రి, అకాల మూర్తి సత్య టీచర్, ఆయన చైతన్యమైనటువంటి వాడు అన్నమాట, మృత్యువు లేనటువంటి వాడు. అకాల మూర్తి సద్గురు, అన్నింటిలో కూడా సత్ బాబా, సత్ టీచర్, సద్గురు, మూడు విషయాల్లో కూడా ఆయన అవినాశి. సిక్కు లోగం కే भी बहुत अच्छे स्लोगन है, సిక్కులు కూడా ఈ విషయంలో చాలా గొప్ప స్లోగన్ చెప్తారు. परंतु उनको ये पता नहीं, కానీ తెలియదు వాళ్ళకేమి. సద్గురు అకాల మూర్తి ఆతే కబ్ హై, సద్గురు అయిన ఆ అవినాశి పిత ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ भी गायन है మనుష్య से देवता की ये कर्तव्य न लगेगा, మనుషులు దేవతలుగా చేసే కర్తవ్యం ఎవరూ చేయలేరు ఆయన తప్ప. కబ్ ఆకర్ మనుష్యకు దేవత బనా, ఎప్పుడు వచ్చి మనుషులు దేవతలుగా చేస్తాడు.
वही सर्व की सद्गति बनाने वाले, అందరికీ సద్గతినిచ్చేవాడు కూడా ఆయనే. ఇదతో పక్కా నిశ్చయం ఉండొచ్చు, ఈ గట్టిగా మీరు నమ్మాలి, మీకు బుద్ధిలో కూర్చోవాలి ఈ విషయం. క్యా ఆకర్ కర్తే హై, వచ్చి ఏం చేస్తాడైనా, సిర్ఫ్ कहते हैं मन मना लो, కేవలం ఏమంటాడైనా మీ మనసుని నా మీద పెట్టండి అంటాడు. मन मना लो उसका अर्थ भी समझाते हैं, मन मना बाबा అర్థం కూడా చెప్తారు బాబా. और कोई भी अर्थ नहीं समझाते, వేరే అర్థం ఏం చెప్పడు బాబా. तुमको సద్గురు అకాల్ మూఢత్ సమझा, మీకు చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? సద్గురు, ఆయన అవినాశి పిత, ఆయన వచ్చి చెప్తున్నాడు इस देह द्वारा कि अपने को आत्मा समझो. ఈ బ్రహ్మ దేహం ద్వారా చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. तो ये समझना चाहिए ना, समझना चाहिए ना, फिर అర్థం చేసుకోవాలి కదా. विश्व का मालिक बनाने के लिए बाप को आना पड़ता है. विश्व यजमानी కావడానికి బాబాకు రావాల్సి వస్తుంది. तुम बच्चों की सेवा में, పిల్లలైన మీ సేవలో రావాల్సి వస్తుంది. समझाते हैं, हे रूहानी बच्चे, तुम सतो प्रधान थे, फिर तमो प्रधान बने. మీరు ఆత్మిక పిల్లలు సతో ప్రధానంగా ఉండేవారు, तमो प्रधान అయ్యారు. మళ్ళా तुम बच्चों की सेवा में, समझाते हैं, ये सृष्टि का चक्र फिरता रहता है. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. पावन दुनिया इन देवताओं की ही था, पावन प्रपंच में देवतलదే ఉంటుంది. वह सब कहाँ गए, మరేమైందా ప్రపంచం అని అడుగుతున్నాడు. किसको भी पता नहीं, मुंजे हुए अन्य विधाला कन्फ्यूज అయిపోయారు. बाप आकर तुमको समझदार बना दे. बच्चे, मैं एक ही बार आता हूँ, पावन दुनिया में मैं आऊँ ही क्यों, నేను ఎందుకు రావాలి అంటున్నాడు. నేను ఒకసారి వస్తాను, అది కూడా ఎందుకు రావాలి? వహా తో కాల్ ఆనే సక్తా, అక్కడ సత్యుగంలో మృత్యు అనేది ఉండదు. బాప్కు కాలం కా కాల్ హై, బాబా అయితే महाकाल है, मृत्यु के मृत्यु. सत्युग में आने की दरकार ही नहीं है, सत्युगों रावाल्సిన అవసరమే ఉండదు. वहाँ काल भी नहीं आता तो महाकाल भी नहीं आता. मृत्यु ఉండదు, మృత్యుంజయుడైన పరమాత్మ ఉండడు. ये आकर सब आत्माओं को ले जाते, ఆయన వచ్చి ఆత్మలందరినీ తీసుకొని వెళ్తారు. ఖుషీ से चलते हो ना, మీరు సంతోషంగా వస్తారా అని అడుగుతున్నారు. ఆయన తీసుకెళ్ళడానికి వస్తాడు, మీరు సంతోషంగా వస్తారా అని అడుగుతున్నారు. हाँ बाबा, हम खुशी से चलने के लिए तैयार हैं, నేను సంతోషంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అంటారు. तब तो आपको बुलाया था कि इस पतित दुनिया से पावन दुनिया में ले चलो, वया శాంతిధాम. ఈ పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచానికి తీసుకెళ్ళు అని అడుగుతారు శాంతిధామ్ అని. ఏ బాతే గడి గడి భూల్ न जाए, ఈ విషయం మర్చిపోకండి మాటి మాటికి. పరంతు మాయా దుష్మని కడి హై, మాయ శత్రువుగా నిలబడి ఉంది మన కోసం. గడి గడి బులాదేది, మాటి మాటికి మర్చిపోయేలాగా చేస్తుంది. మై మాస్టర్ సర్వశక్తివాన్, తో మాయా भी శక్తివాన్. నేను మాస్టర్ సర్వశక్తివంతున్నానని మీరు అనుకుంటే మాయ కూడా శక్తివంతమైంది. वह भी आधा कल्प तुम पर राज्य करती है, అది కూడా అర్ధకల్పం మీ మీద పెత్తనం చేస్తుంది. భులా దేతి है, మర్చిపోయేలాగా చేస్తుంది. इसलिए रोज रोज बाप को समझाना पड़ता है. रोज सुजात ना करे तो, రోజు మిమ్మల్ని హెచ్చరించకపోతే, మిమ్మల్ని మేల్కొల్పకపోతే మాయ बहुत नुकसान करते, మాయ చాలా నష్టం చేస్తుంది అంటున్నాడు. खेल है पवित्र और अपवित्रता का, ఈ ఆట ఏంటి? पवित्रता अपवित्रता. अब बाप कहते हैं अपनी चलन सुधारने के लिए पवित्र बनो. బాబా ఏమంటున్నారు? మీ యొక్క ప్రవర్తన బాగు చేసుకోవడానికి పవిత్రంగా ఉండండి అంటున్నారు. काम विकार के लिए कितना झगड़ा होते, काम विकारों को मेरी गड़बड़ होते. बाप कहते हैं अभी तुमको ज्ञान का तीसरा नेत्र मिला. సరే, ఏది ఏమైనా మీకది జ్ఞానం దొరికింది కదా, ఇప్పుడు మూడో నేత్రం ఇచ్చాడు బాబా. तो आत्मा को ही देखो, అందుకని మనుషులు శరీరాలు చూడకండి, ఆత్మనే చూడండి. इन जिस्मानी नेत्रों से देखी नहीं, ఈ యొక్క స్థూలమైన దృష్టితో, ఈ కళ్ళతో చూడకండి. हम सब आत्माई भाई भाई, ఆత్మదృష్టితో చూస్తే మనమందరం సోదరులము. వికార్ కైసే కరే, అలాంటప్పుడు వికారాలు ఎలా పడతారు?
అశరీరి అయితే మనం వచ్చేటప్పుడు శరీరం లేకుండానే వచ్చాం కదా, అశరీరి బంకర్ జానాన్ని మనం వెళ్ళేటప్పుడు కూడా శరీరం వదిలిపెట్టి వెళ్ళాలి. ఆత్మ సతో ప్రధాన అయ్యి, ఆత్మ ఎలా వచ్చింది? సతో ప్రధానమై వచ్చింది. तमो प्रधान बनकर जाना ही है स्वीट होम. सतो प्रधान जाना ही है, बनकर जाना ही स्वीट होम. सतो प्रधाనంగా వచ్చింది, మనం సతో ప్రధానంగానే వెళ్ళాలి. ముఖ్య है ఈ పవిత్రత की बात. ఎందుకంటే ముఖ్య విషయమే పవిత్రంగా ఉండడం. మనిషికైతే రోజు వహీ బాత్ సమజా. ఏమనుకుంటారు? రోజు ఇదే విషయం చెప్తాడు బాబా, పవిత్రంగా ఉండండి, నన్ను గుర్తు చేయండి, వికారాల్లో పడకండి అని చెప్తుంటాడు అని అనుకుంటారు. ఏతో ఠీక్ హై, సరే నేను చెప్తున్నాను కరెక్టే, పరంతు జో సమझाया जाता है उस पर चले भी ना, నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడవాలి కదా మరి అంటున్నాడు. ऐसे थोड़े ही कहते हैं, ఊరికే అంటానా నేను? बाप आप जो रोज समझाते हो वो हमने अच्छी रीति समझ लिया. बाबा నువ్వు రోజు చెప్పేది మేము చక్కగా అర్థం చేసుకున్నాం. अब हम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. మీరు అలా అంటున్నారా? మీరు చెప్పింది మాకు అర్థమైంది బాబా, మేము తమో ప్రధానమైన వాళ్ళందరికీ సత్వ ప్రధానం అవుతాము అన్నారా? ఆప్ చూటే, మీరు మమ్మల్ని వదిలేసేయండి, మేము బాగా తయారవుతాం అంటున్నారు. అయితే క్యా ఇలాగే అంటారా మీరు? రోజు చెప్పొద్దు అంటారా నన్ను? ఇస్లియే బాబాకు రోజు సమझाना. మీరు చేయలేదు, అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. బాత్తో ఏకీ హై, విషయం ఒకటే, పరంతు కర్తే నైనా చెయ్యరు కదా మీరు నేను చెప్పినట్టు అంటున్నాడు బాబా. బాప్కో యాద్ హీ నహీ కర్తే, ఆ తండ్రిని గుర్తే చేయరు. कहते हैं बाबा घड़ी घड़ी भूल जाते हैं, माट माटी మర్చిపోతున్నామంటారు. बाप को घड़ी घड़ी कहना पड़ता है. మీరు घड़ी घड़ी మాటి మాటికి మర్చిపోతే నేను మాటి మాటికి చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. याद दिलाने की, గుర్తు చేయించడం కోసం చెప్పాల్సి వస్తుంది. तुम भी एक तो को यही समझाओ ना, మీరు కూడా వేరే వాడికి ఇదే చెప్పండి. अपने को आत्मा समझ परमात्मा को याद करो, ఇదే మాట చెప్పండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని పరమాత్మను గుర్తు చేయండి అని చెప్పండి వేరే వాళ్ళకు కూడా. तो तुम्हारे पाप कट जाए, అప్పుడే మీ పాపాలు పోతాయని చెప్పండి. और कोई उपाय नहीं, వేరే ఉపాయమే లేదు అంటున్నారు. शुरू और अंत में यही बात कहते हैं. మొదటి నుంచి ఆఖరి వరకు కూడా అదే మాట చెప్తున్నాను అంటున్నాడు. యాద్ సే హీ సతో ప్రధాన్ బన్నా. ఎందుకు చెప్తున్నారు? నన్ను గుర్తు చేస్తేనే మీరు పావనం అయ్యారు, సతో ప్రధాన్. ఖుద్ హీ లిఖతే హై, మీరే రాస్తారు కదా ఏమని? బాబా మాయాకి తుఫాన్ బులా దేతే హై, మాయ పరీక్ష పెట్టి మమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది అంటారు. మీరే రాస్తారు బాబా. బాబు సావధాన్ నా కరే, నేను మిమ్మల్ని హెచ్చరించొద్దా? మీరు మర్చిపోతుండే చెప్పొద్దా అంటున్నాడు. చూడితే వదిలిపెట్టేయాలా? నిన్న ఇదే విధంగా ఒక మాట చెప్పాడు. మీకు పరువు ఉందా? సిద్ధి లేదా మీకు? నా మాట వినారా అని నేను చెప్పాడు. ఇవాళేమో వదిలిపెట్టాను, మీకేం చెప్పొద్దా నేను? బాప్ జాంతే నంబర్ వారి పురుషార్థాన్ని. నేను ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ యొక్క పురుషార్థం ప్రకారమే తయారవుతారని నాకు తెలుసు. జగతకు సతో ప్రధానం నహీ బనే, కానీ మీరు సతో ప్రధానం కానంత వరకు జా నహీ సక్తే, నేను వెళ్ళలేను అంటబడుతున్నాడు. లడాయి కా భీ కనెక్షన్ అయినా వరల్డ్ వార్ కూడా దీనికి సంబంధించి ఉంది కదా. లడాయి लगेगी तब जब तुम नंबर वार పురుషార్థాన్ని సతో ప్రధానం బని. యుద్ధం కూడా ఎప్పుడు మనం ప్రారంభమవుతుంది? పెద్ద యుద్ధం మహావినాశం ఎప్పుడు మొదలవుతుంది? మీరు పురుషార్థం ప్రకారం సతో ప్రధానమైనప్పుడు. జ్ఞానంతో 1 సెకండ్ కా హై, జ్ఞానమే ఒక సెకండ్లో అర్థం చేసుకున్నారు. బేహద్ కే బాప్ కో పాయా, अब उनसे बेहद का सुख तब मिलेगा जब पवित्र बने. అనంతమైన తండ్రితో మీరు ఆయన్ని పొందారు. ఆ అనంతమైన సుఖాలు కూడా ఎప్పుడు దొరుకుతుంది అంటే పవిత్రంగా అయినప్పుడే. పురుషార్థ అచ్చి రీతి కన్నా, ప్రయత్నం బాగా చేయాలి. కయ్యితో కుछ भी समझे नहीं, समझते नहीं. కొంతమందికి ఏమి అర్థం చేసుకోరు. బాప్ కో యాద్ కర్నే కా అకల్ भी नहीं आता, తెలివి లేదు బాబాని గుర్తు చేయాలని.
कभी ये पढ़ाई तो पढ़ी नहीं है, ఎప్పుడు ఈ చదువుకోలేదు కదా. సారే చక్రమే నిరాకార బాప్ से कोई पढ़ा नहीं. మొత్తం 4 యుగాల్లో ఎప్పుడు కూడా మీరు ఈ తండ్రితో చదువుకోలేదు మీరు. तो यह नई बात है ना, అందుకని కొత్త విషయం అనిపిస్తుంది. బాప్ कहते हैं मैं तो हर 5000 वर्ष बाद आता. ఏమంటున్నారైనా, ఏమంటున్నారు? 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తాను అంటున్నారు. तुमको सतो प्रधान बनाने, ఎందుకు వస్తాను? మిమ్మల్ని పావనం చేయడానికి. जब तक सतो प्रधान नहीं बने हो तब तक यह पद पा नहीं सकेंगे. మీరు పావనం కానంత వరకు పదవి పొందరు అంటున్నాడు బాబా. जैसे और पढ़ाई में फेल होते हैं वैसे इसमें भी फेल होते. బయట చదువులు ఎట్లా ఫెయిల్ అవుతారు సరిగ్గా చదవకపోతే, ఇక్కడ కూడా అంతే ఫెయిల్ అయిపోతారు. शिव बाबा को याद करने से क्या होगा? कुछ नहीं समझते. शिव बाबा गुरु जी से ఏమవుతుందని కూడా అర్థం కాదు మీకు. बाप है तो जरूर बाप से स्वर्ग का वर्षा मिलता. తండ్రి కాబట్టి స్వర్గ వారసత్వం ఇవ్వాల్సిందే. बाप एक ही बात समझाते जिससे तुम देवता बनते. तुम देवता बनेंगे फिर नंबरवार सब आएंगे. మీరు దేవతలు అయితే అందరూ నంబర్ వారీగా వస్తారు पाठ बजाने. इतनी सब बातें बुढ़ियों आदि की बुद्धि में बैठ न सके. इన్ని విషయాలు బాబా చెప్తున్నాడు. ఇవన్నీ అందరి బుద్ధిలో కూర్చోమంటున్నాడు బాబా. तो बाप कहते अपने को आत्मा समझ बाप को याद करो. ఏం చేయకండి మీరు, మిమ్మల్ని ఆత్మ అనుకుని బాబాని గుర్తు చేయండి చాలు అంటున్నాడు బాబా. बस वही शिव बाबा सब आत्माओं का बाप है. शिव बाबा ने सर्वात्मा की తండ్రి. शरीर का बाप तो हर एक का अपना अपना है. దేహాలకు తండ్రి ఎవరి తండ్రి వాళ్ళకే ఉన్నాడు. శివ బాబాతో హై నిరాకార. మనం నిరాకారి ఆత్మ కనుక మనకు निराकारी తండ్రి ఉన్నాడు. इनको याद करते करते पवित्र मन शरीर छोड़ फिर बाप के पास आकर पहुंचना. ఆయన గుర్తు చేస్తూ శరీరం వదిలిపెట్టితే తర్వాత ఆయన దగ్గరే వచ్చి జన్మ తీసుకోవాలి. बाप समझाते तो बहुत है, ఎన్నో విషయాలు చెప్తారు బాబా. परंतु सब एक रस नहीं समझते हैं. అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? ఏ నెంబర్ వాళ్ళు శ్రద్ధ లేదు. మురళి వినడానికి శ్రద్ధ లేదు. మాయా बुला देती है. इसको युद्ध कहा जाता है. माया युद्धం చేస్తుంది మన మీద. बाप कितना अच्छी रीति बैठ समझाती है. बाबा ఎంత బాగా చెప్తుంటారు. कितनी बातों की स्मृति देते हैं. ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తారు బాబా. मुख्य जो भूले हुए हैं उनकी लिस्ट बनाओ. మీరు ఏమేమి మర్చిపోయారో లిస్ట్ తయారు చేయండి అంటున్నాడు బాబా. ఏమేమి మర్చిపోయారు అది లిస్ట్ చేయండి, లిస్ట్ తయారు చేయండి. ఏక్ బాబు సర్వవ్యాపికి అది తప్పు చేశారు కదా మీరు. ఒకటేంటి బాబా సర్వవ్యాపి అన్నారు. భగవాన్ వాచి మై సర్వవ్యాపిని. ఆయన ఏమంటున్నాడు? నేను సర్వవ్యాపిని కాదు అంటున్నాడు. ఇంకా బుద్ధిలో ఉందా మీ అందరికీ సర్వవ్యాపి అనే విషయం? సర్వవ్యాపి తో 5 వికారాలు, 5 వికారాలు అందరిలో ఉన్నాయి. నేను మాత్రం ఎవరిలో లేను. ये बड़ी भारी भूल है. ఇదే మీరు చేసిన పెద్ద తప్పు అంటున్నాడు. గీతా का भगवान श्री कृष्ण ने, గీతా భగవానుడు కృష్ణుడు కాదు, परमपिता परमात्मा शिव है. परमपिता शिव परमात्मा. इन भूलों को सुधारो. ఈ చేసిన తప్పుని సరి చేసుకోండి, మీ బుద్ధిలోకి తీసేయండి. तो देवता बन जाएंगे, देवता అయిపోతారు. परंतु ऐसे कभी कोई बच्चे ने लिखा नहीं कि हमें ऐसे हमने समझाया कि इन भूलों को कारण भारत पावन से पतित बना. ఈ తప్పుల వల్ల భారతదేశము పావనమైంది, పతితమైంది అని చెప్పారా మీరు ఎవరైనా? చెప్పలేదు. वो भी बताना पड़ेगा. भगवान सर्वव्यापी हो कैसे सकता? భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతాడు? భగవాన్ తో ఏక్ హై. భగవంతుడు ఒక్కడే కదా, అందరిలో ఎలా ఉంటాడు? जो सुप्रीम बाप, सुप्रीम टीचर, सुप्रीम सतगुरु है. कोई भी देहदारी को सुप्रीम फादर, टीचर, सदगुरु कह नहीं सकते.
श्री कृष्ण तो सारी सृष्टि में सबसे ऊंचा है। ఈ సృష్టిలో కూడా కృష్ణుడు గొప్పవాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. जब सृष्टि सतो प्रधान होती है, ఎప్పుడు सतो प्रधान सृष्टि ఉన్నప్పుడు तब वह आते हैं फिर सतो में राम फिर नंबरवार अपने समय पर ही आ जाएंगे. మళ్ళా ఎప్పుడు వస్తారు? సతో సామాన్య స్థితిలో రాముడు వస్తాడు, తర్వాత नंबर वार అందరూ వస్తారు. शास्त्रों में दिखाते हैं ना, सबके विकार ले लेकर गला ही काला हो गया. ఏమంటారు? శివుడికి విషం తీసుకొని గొంతు నల్లగా అయిందంట, నీలకంఠుడు అంటారు శివుడిని. ఎందుకంటారు? మనందరి వికారాలు తీసుకుని ఆయన అలా అయిపోయాడు. लेकिन अभी समझाते गला ही सूख जाता है. ఇప్పుడు మీకు చెప్పి నా గొంతు ఎందుకు పోతుంది అంటున్నాడు బాబా. बात कितनी थोड़ी है, विषय में तो चिन्नदी, परंतु माया कितनी जबरदस्त. కానీ మాయ అంటే బలవంతరమైంది. हर एक अपने दिल से पूछो, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏమని. हम ऐसे गुणवान सतो प्रधान बने हैं, మేము గుణవంతులుగా సతో ప్రధానం అయ్యామా అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. बाप समझाते हैं जब तक विनाश नहीं हुआ है तब तक तुम कर्मातीत अवस्था को पा नहीं सके. వినాశనం కానంత వరకు మీరు కర్మాతీత స్థితిని పొందలేరు. బల్ కితనా भी माता मारो, మీరు ఎంత తరగతులుగా తపస్సు చేసినా సరే, सारा समय शिव बाबा को बैठ याद करो. మీకు ఎంత టైం ఉంటే అంత బాబాని గుర్తు చేయండి. और कोई बात ही नहीं करो, వేరే విషయాలే మాట్లాడదు. बस बाबा लड़ाई से पहले मैं कर्मातीत अवस्था को पाकर दिखाऊंगा. ఏం చెప్పండి బాబాకి? ఈ యుద్ధం, ఈ మహా వినాశనానికి ముందే నేను కర్మాతీతం అవుతాను అని బాబాకు చెప్పండి. మీరు అలా చెయ్యండి అంటున్నాడు. ఐసా कोई निकले, అలాంటి వాళ్ళు ఎవరున్నారు? నాకు కనపడలేదు అంటున్నాడు. ऐसा ड्रामा में हो नहीं सकता. पहले नंबर में तो एक ही जाना है. नंबर 1 ఆయన ఒకడే నన్ను అర్థం చేసుకొని కర్మాతీతమయ్యాడు. यह भी कहते हैं हमको कितना माता मारना पड़ता है. ఆయన కూడా అంటాడు, నేను ఎంత వీళ్ళందరి కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎంత తల కొట్టుకోవాల్సి వస్తుంది. ఎవరు? బ్రహ్మబాబా. మనం వినం కదా, మాయాతో और ही रुस्तम बनकर आती है. మాయ పైల్వాన్ లాగా వస్తుందట. बाबा खुद कहते हैं मेरे तो बाजू में एकदम शिव बाबा बैठा है. ब्रह्मा बाबा ఏమంటారు? నా పక్కనే శివ బాబా కూర్చున్నారు. तो भी मैं याद नहीं करती. అయినా కానీ అప్పుడు నేను మర్చిపోతుంటాను, अंदर ज्ञापकం చేయలేకపోతుంటాను. भूल जाता हूँ, समझता हूँ मेरे साथ बाबा है, నాతో బాబా ఉన్నాడని తెలిసిన అయినా కానీ మర్చిపోతాను. फिर मुझे भी तो याद करना पड़ता है. నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా ఆయన్ని. जैसे तुम करते हो, మీరు ఏ విధంగా చేస్తారు? जैसे तुम करते हो ऐसे नहीं, मैं तो साथ हूँ. మీరు ఎలా చేస్తున్నారో అలా కాదు, నేను వెంట ఉన్నాను కదా ఆయనతో. इसमें ही खुश हो जाना है. नहीं, అరే బాబా నా వెంటనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని సంతోషపడితే లాభం లేదు, నేను కూడా ప్రయత్నం చేసుకోవాల్సిందే అంటున్నాడు. मुझे भी कहते हैं निरंतर याद करो. शिव बाबा నాకు కూడా చెప్తారు నిరంతరం గుర్తు చేయమని. साथ वाले तुम रुस्तुम हो, तुमको तो और ही जास्ती తుఫాన్ అయింది. నా వెంట బాబా ఉన్నాడంటే ఇంకా నాకు కూడా పరీక్షలు ఎక్కువే వస్తాయంటున్నాడు బాబా. नहीं तो बच्चों को कैसे समझा सकेंगे. నాకు అనుభవం కాకపోతే పిల్లలకి ఎలా చెప్పగలుగుతాను నేను అంటున్నాడు బాబా. ये सब तूफान तो तुमसे पास होंगे. ఇవన్నీ కూడా ఈ పరీక్షలన్నీ మిమ్మల్ని దాటుతాయి. मैं उनके इतने नजदीक बैठे हुए भी कर्मातीत अवस्था को पा नहीं सकता. तो फिर दूसरा कौन बनेगा? మరి నేను ఇంత దగ్గర నుండి కూడా కర్మాతీత స్థితిని పొందకపోతే మరెవరవుతారు ముందు అని బ్రహ్మబాబా చెప్తున్నాడు. అందుకని తను అయిపోయాడు, కర్మాతీతమయ్యాడు. ఎంత కష్టపడి. మంజిల్ బహుత్ ఊంచి హై. కర్మాతీతం కావడం అనేది చాలా ఉన్నతమైన గమ్యం. డ్రామా అనుసార్ సబ్ పురుషార్థ కర్తే रहते. డ్రామా ప్రకారంగా అందరూ ప్రయత్నం చేస్తుంటారు.
भले कोई ऐसी कोशिश करते हैं करके दिखाए మరి అందరూ ఇలా ప్రయత్నం చేసి చూడండి బాబా हम आपसे पहले कर्मातीत अवस्था को पाकर यह बनकर दिखाते हैं చెప్పండి శివ బాబా బ్రహ్మ బాబాతో చెప్పండి నీకంటే ముందు మేము కర్మాతీతమై చూపిస్తాము అని ఎవరు చేయలేదు ఎవరు ఎడలేదు కదా కర్మాతీతమై ఎడలేదు ఆయన కంటే ముందు అసంభవం हो नहीं सकता అంటున్నాడు ఇంకా సాధ్యం కాదు మీకు ఏ డ్రామా बनाया ड्रामा फिक्स అయిపోయింది ఆయనే ఫస్ట్ నా ఆత్మ तुमको पुरुषार्थ बहुत करना है అయినా కానీ మీరు చాలా ప్రయత్నం చేయాలి ముఖ్య సారీ బాత్ है कैरेक्टर्स की అన్నిటికంటే ముఖ్యమైన మీ క్వాలిటీ కావాలి మీరు మంచి గుణాలు ఉండాలి देवताओं के कैरेक्टर्स और पतित मनुष्यों के कैरेक्टर्स में कितना फर्क है देवतల లక్షణాలు మనుషుల లక్షణాల్లో ఎంత తేడా ఉంది तुमको विकारी से निर्विकारी बनाने वाला शिव बाबा विकारी मनुष्य मेरू मिम्मल्नि निर्विकारिగా చేసేదెవరు शिव बाबा तो अब पुरुषार्थ कर बाप को याद करना पड़े అందుకని మీరు ప్రయత్నం చేసుకుని ఆయన గుర్తు చేయాలి కదా భూలో నై మర్చిపోకండి అంటున్నాడు మనం ఇవాళ ఏం తిన్నామో సాయంకాలానికి గుర్తుండదు అలాంటి వాళ్ళం మనం ఏం చేస్తాం బాబాని ఎట్లా గుర్తు చేస్తాం बाकी अबला ये बिचारी परवश है अर्थात रावण के वश है तो क्या कर सकती है तुम वो राम ईश्वर के वश అని మీరు గుర్తుపెట్టుకోండి ఆ ఈశ్వరుడు అంటే ఆ రాముడు త్రేతాయుగం రాముడు కాదు ఆయన వశంలో ఉన్నారు ఓ హై రావణుడికి వశ బయట వాళ్ళ 5 వికారాల వశంలో ఉన్నారు तो युद्ध चलती है ना తప్పకుండా స్ట్రగుల్ అవుతుంది బాకీ రామ और रावण की युद्ध नहीं होती రామరావణుల యుద్ధం జరగలేదు రామాయణం జరగలేదు అంటున్నాడు బాబా ఇప్పుడు సంగమయుగంలోనే నడుస్తుంది అన్ని కూడా భారతం ఇప్పుడే రామాయణము ఇప్పుడే बाप तुम बच्चों को भिन्न भिन्न प्रकार से रोज समझाते रोज రకరకాలుగా చెప్తూ ఉంటాడు బాబా మీఠే మీఠే బచ్చో अपने को सुधारते जाओ మిమ్మల్ని సరి చేసుకోండి అంటున్నాడు రోజు రాత్రికో పోతా మీద దేకో రాత్రికి మీరు మీ దినచర్యను చూసుకోండి ఎంతవరకు ఉంది ఎట్లా ఉందని సారే దిన్ మే కోయి ఆసురి చలంతో నైతే రోజంతా ఏదైనా వికారి ప్రవర్తన ఉందా మీది చూసుకోండి బగీచే మే పూల్ నంబర్ 1 ఒకటి గార్డెన్లో పూలన్నీ ఒక రకంగా ఉండవంటున్నాడు దో एक जैसे कभी हो नहीं పువ్వులు ఏ విధంగా రెండు పువ్వులు ఒకే విధంగా ఎలా ఉండవు మీరు కూడా అలా ఒకే విధంగా ఉండరు అంటున్నారు सभी आत्माओं को अपना अपना पाठ मिला అలాగే ఆత్మలందరికీ కూడా ఎవరి పాత్ర వాళ్ళకే దొరుకుతుంది हर एक యాక్టర్స్ పాట బజాతే ప్రతి పాత్రధారి తన పాత్రను నటిస్తున్నాడు बाप भी आकर स्थापना का कार्य करके ही छोड़ बाबा కూడా వచ్చి ఈ స్థాపనా కార్యం చేసే వదులుతారు हर 5000 वर्ष के बाद आकर विश्व का मालिक बना ही है ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి విశ్వ యజమానిగా చేస్తారు బాబా जगत का बाप है ना तो जरूर नहीं दुनिया का वर्षा ఆయన ఆత్మల తండ్రి కదా అనంతమైన తండ్రి ఎప్పటికీ తండ్రి ఆయన అందుకని ఆయన మనకు వారసత్వం కూడా కొత్తదే ఇస్తారు కొత్త ప్రపంచం अच्छा मीठे मीठे सीखे हुए बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते सारांश ज्ञान के तीसरे नेत्र से ज्ञान अने मूडव नेत्रों आत्मा को ही देखना आत्मा ने जोड़ा जिस्मानी नेत्रों से देखना ही नहीं ఈ కళ్ళతో మాత్రం చూడకండి ఎవరిని అంటే ఈ కళ్ళతో ఎవరి దేహాన్ని చూడకండి अशरीरी बनने का अभ्यास करना
ఆత్మస్థితిలో ఉండే అలవాటు చేసుకోవాలి. शरीरी बनने का अभ्यास करना है, आत्मस्थितियों के अलवाट చేసుకోవాలి. बाप की याद से బాబాని గుర్తు చేసి अपने दैवी कैरेक्टर बनाने, మీ చరిత్ర దేవతల్లా తయారు చేసుకోవాలి. देवता लांటి चरित्र तैयार చేసుకో. अपने दिल से पूछना है, మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. हम कहाँ तक गुणवान बने, మేము గుణవంతులం ఎంతవరకు అయ్యాం, మేము ఎంతవరకు గుణవంతులమయ్యామని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. हमने सारे दिन में आसुरी चलन तो नहीं किया, రోజంతట్లో మేము ఆసురి ప్రవర్తన అయితే నడవలేదు కదా, ఆసురి ప్రవర్తనలా ఉండలేదు కదా, అంటే వికారీ ప్రవర్తన లేదు కదా మాది అని గమనించుకోండి. వరదాన్ రాసుకోండి. సదా కేర్ఫుల్ గా, ఎప్పటికీ జాగ్రత్తగా ఉండి మాయా కే రాయల్ రూప్ కి ఛాయా సే, మాయ యొక్క గొప్ప రూపం నీడలాగా వెంటాడుతుంది మిమ్మల్ని. మాయా కే రాయల్ రూప్ కి ఛాయా సే సేఫ్ రహనే వారే, ఆ నీడ నుండి మీరు సురక్షితంగా ఉండేవారై మాయా ప్రూఫ్ భవ, మాయకు అతీతంగా ఉండాలి. सदा केयरफुल रह, माया के रायल रूप की छाया से सेफ रहने वाले माया प्रूफ भव. वर्तमान समय माया रियल समय को, మాయ ఏం చేస్తుంది, మనకున్న ఒరిజినల్ తెలివిని, వివేకాన్ని, महसूस का శక్తి కో, గ్రహించే శక్తిని కూడా, రియలైజేషన్ పవర్ని కూడా గాయబ్ కర్, దాన్ని లేకుండా చేసేస్తుంది. గాయబ్ కర్, రాంగ్ కో రైట్ అనుభవ కరాలి, చెడును కూడా మంచిగా అనిపించేలా చేస్తుంది. वर्तमान समय माया रियल समय को, महसूसता की शक्ति को गायब कर रांग को రైట్ అనుభవ కరాలి, తప్పును కూడా ఒప్పులాగానే అనిపించేలా చేస్తుంది. అంటే మనకు ఒరిజినల్ గా వివేకం నశించిపోతుంది, గ్రహించుకునే శక్తి ఉండకుండా అయిపోతుంది. जैसे कोई जादू मंत्र करते हैं तो परवश हो जाते, ఎవరైనా మన మీద మంత్రం చేస్తే వాళ్ళు దాన్ని లొంగిపోతారు. ऐसे रायल माया रियल को समझने नहीं देती, ఆ విధంగా ఇంత గొప్ప మాయ అంటే దీన్ని సహజ సత్యాన్ని అర్థం చేసుకోనియదు, నిజాన్ని అర్థం చేసుకోనియదు. इसलिए बाप दादा अटेंशन को डबल अंडरलाइन करा रहे, అందుకని శ్రద్ధగా ఉండండి అని మీకు అండర్లైన్ చేసి చెప్తున్నారు వాళ్ళు. సింగిల్ కాదు, డబల్ అండర్లైన్, ఇద్దరు చెప్తున్నారు. इसलिए बाप दादा अटेंशन को डबल अंडरलाइन करा रहे. ऐसा केयरफुल रहो, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మాయా की छाया से,
माया యొక్క నీడ నుండి సేఫ్ माया प्रूफ बन जाओ, सेफ्टी का माया प्रूफ ఉండండి. माया की छाया से सेफ माया प्रूफ बन जाओ. विशेष मन बुद्धि को बाप की छत्र छाया के सहारे में ले आओ. ప్రత్యేకంగా మీరు మనసుని బుద్ధిని బాబా యొక్క తోడు నీడలో, బాబా యొక్క ఆధారంలో తీసుకురండి. विशेष मन बुद्धि को माया की छत्र छाया के सहारे में ले आओ. स्लोगन. जो सहज योगी है, जो सहज योगी है, उनको देखकर दूसरों का भी योग सहज लग जाता है. ఎవరైతే సహజంగా యోగం చేస్తారో వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకు కూడా యోగం కుదురుతుంది. యోగం అంటే కష్టమని పాట పాడతారు. మీరు సహజయోగి కదా, మిమ్మల్ని చూస్తే వేరే వాళ్ళకు కూడా ఈజీగా యోగం కుదరాలి అంటున్నాడు బాబా. अच्छा, ओम शांति. पॉइंट लिखो. मैं हूँ ही कल्प पहले वाला विधि. నేను ఆత్మను, గత కల్పంలో సక్సెస్ అయిన ఆత్మను. मैं हूँ ही कल्प पहले वाला विधि. इस स्मृति से ఇది గుర్తుపెట్టుకుంటే, గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? अपने को हिम्मतवान बनाओ. మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి. నేను గత కల్పంలో సక్సెస్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు కూడా అవుతాను అనే ధైర్యంతో గుర్తుంచుకోండి. हिम्मतवान बनाओ. हम सर्वशक्तिवान बाप के बच्चे. మేము శక్తివంతుడైన బాబా పిల్లలు. బాబా పిల్లలు. మాస్టర్ సర్వశక్తివాన్. మేము కూడా మాస్టర్ సర్వశక్తివంతులమే. इस स्मृति से ఇది గుర్తుంచుకోవడం వల్ల హిమ్మత్ ఆ గయి, ధైర్యం వస్తుంది. మేము సర్వశక్తివంతులైన బాబా పిల్లలం, మేము కూడా మాస్టర్ సర్వశక్తివంతులము అని గుర్తుంచుకుంటే మీకు ధైర్యం వస్తుంది. अगर कभी मन में कमजोर संकल्प उत्पन्न भी हो, ఒకవేళ ఎప్పుడైనా మనసులో బలహీన సంకల్పం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? तो उसको वहां ही खत्म कर शक्तिशाली बन. దాన్ని అక్కడే సమాప్తం చేసి మీరు శక్తివంతులు అవ్వాలి. अच्छा, ओम शांति.